నమస్తే అండి. నమస్కారం అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చే తరుణంలో నిన్న బొద్దుల సుధీర్ రెడ్డి గారు తీవ్రమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ వల్ల తీవ్రవాదులు, టెర్రరిస్టులు అంటున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని కొనసాగిస్తా అంటున్నారు. ఎలా ఉంది ఈ మాటలు తీరు? ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు అన్నట్టు వాలంటీర్లు తీవ్రవాదులు వ్యవస్థ అన్నాడు. మరి అదే తీవ్రవాదుల్ని మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంచుతున్నట్టు దేని ఉండి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలాగోలాగా గద్దెని ఎక్కడం కోసమని ఏదో కబుర్లు చెప్పుకుంటూ వస్తుండు. అది అవసరం. నేను బూరిపాలెం నాడు స్కూల్ చైర్మన్, నేను 2 టర్మ్ నేనే చైర్మన్ చేస్తున్నాను. పిల్లలకి ప్రతి నిరుపేదడు కూడా ఈ వేళ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి చదివించుకొని పోదేసిన తల్లిదండ్రులు ఎవరి దగ్గర నా పిల్లలకి కూడా అలాంటి పిల్లలకి వేళ ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో దాని అంత విధిగా అభివృద్ధిగా చేశాడు. ఒక పెయింటింగ్లు కానీ, టైల్స్ కానీ, పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారాగానే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇంకొక విషయం, ఇన్నాళ్ళగా టీడీపీ గవర్నమెంట్ లో లాగా జనాలు ఇప్పుడు దోషి తెగడానికి, దోషేసుకోవడానికి అలాంటి ఏమి లేవు. ఈ వేళ ఏ సంక్షేమ పథకం జరే ఈడు అరుగుడు దానికి అరుగుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి పథకం కూడా ఇంటికి డోర్ తట్టి వాలంటీర్ ప్రతి వాలంటీర్ కూడా అమ్మా నీకు ఇది వస్తుంది, ఇది మీరు దీని పలానా కాగితం అప్లై పెట్టుకోండి. ఇన్నాళ్ళు ఏదైనా మనం పని చేయించుకోవాలనుకుంటే మాకరపాలెం మండల ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అది కూడా లేదు. ఒక సచివాలయం తరపులోనే వాలంటీర్ ప్రతి ఒక్కటి అక్కడే సచివాలయంలోనే మనం పరిణామం చేస్తాం. ఇప్పుడు ఈడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని ఎవడో లేదు. ప్రతి పార్టీ వాడు కూడా ఆడు హక్కుదారుడు అయితే ఆడు ప్రతి ఒక్కటి కూడా ఇమ్మని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం వెనకబడిపోయి ఉందన్నాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఇంటికి గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటుండవు ఆడవాళ్ళకి. మరి ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఇచ్చి ఇప్పుడు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఎక్కువ చెప్తుండవు. మరి ఇప్పుడు రాష్ట్రం ఇంకా వెనకబడిపోదా? ఈ దేశాన్ని ఓడికమ్మేస్తాడు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి చేయని పథకాలన్నీ దేశాన్ని ఎవరికో అమ్మేశాడు. ఇప్పుడు సచివాలయం తాకట్టు ఎడిసాడు ఏదో చెప్తుండవు. మరి ఈడోటి పెడతాడు, ఈడోటికెళ్ళి దేనికి పెడతాడు? ఇప్పుడు ఈ విషయానికే ఈడు దేశాన్ని అమ్మేంటంటే ఈడుకో ఇంకెంతమందికి అమ్ముతాడు? ఇవన్నీ జనాలు నిన్నలాంటి రోజులు కాదు. ఇవి నమ్మడానికి ఎవరు నమ్మడానికి ముందుకు లేరండి. ఈ రోజనే ఆ రోజని కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తారు. నర్సీపల్లి నియోజకవర్గం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారే మళ్ళీ ఎమ్మెల్యే గారు చేస్తారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాకు గణేష్ గారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మా నర్సీపట్నం కానీ మా మాకూరుపల్లి మండలం ప్రతి నియోజకవర్గం కూడా అతను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. అతను నమ్ముకున్న వాళ్ళకి కాదు, అభిజన్ పార్టీ వాడికి కూడా ఆడు దానికి పర్లేదమ్మా అది పనిలే గవర్నమెంట్ వచ్చింది కదా ఇవ్వండి అన్న చెప్పి విధాయకులు నడుస్తుంది. ఇలాంటి సొల్లు మాటలు చెప్తే ఎవడో జనాలు ఇన్ని వాళ్ళు ఎవరు లేరు. ఈ చక్కని అవకాశం ఇచ్చి ఓకే, థ్యాంక్ యూ.